జోహార్ కోరేగాం మృత వీరులకు, జోహార్ కోరేగాం అమర వీరులకు. మిత్రులారా, ఈరోజు జనవరి 1వ తారీఖు. ఈ తారీఖుకి అత్యంత ప్రాముఖ్యమైన రోజు ఇది. భారతదేశ చరిత్రలో, దళిత జాతి చరిత్రలో ఈ జనవరి 1వ తారీఖుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. 1818 జనవరి 1న మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో, కోరేగాం ప్రాంతంలో అక్కడున్న బాజీరావు, రెండవ బాజీరావుకి, అంటే బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్న రాజ్యానికి, అక్కడున్న మహర్ సైన్యానికి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మహావీరులు 500 మంది, 28,000 మంది మరి పేష్వా సైన్యాన్ని ఓడించి అక్కడ దళితుల యొక్క ఆత్మగౌరవ జెండాని బావుటాన్ని ఎగరేసిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి ఆ మహావీరుల యొక్క స్ఫూర్తిని ఇక్కడ భారతదేశంలో దళిత జాతులందరూ కూడా ఉడిగిపుచ్చుకొని ఇప్పటికి కూడా నడుస్తున్న ఆ బాజీరావు వారసులు ఎవరైతే ఉన్నారో, మనువాదులు, బ్రాహ్మణ భావజాలంతో ఈ దేశాన్ని మరో మనువాద సంస్కృతిని, మనువాద రాజ్యాన్ని అమలుపరచాలనుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహావీరుల స్ఫూర్తితో మనందరం మరోసారి మహావీరుల యొక్క ఆశయాలని పునిపుచ్చుకొని మరి యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో జరగబోయే భవిష్యత్తులో బ్రాహ్మణిజానికి, అంబేద్కరిజానికి మధ్యన పోరాటం పెద్ద ఎత్తున రాబోతుంది. ఆ యుద్ధానికి మనందరం కూడా మానసికంగా, భావజాలపరంగా మరి సిద్ధమయ్యి ఈ యొక్క బ్రాహ్మణ ఆధిపత్య అగ్రకుల రాజ్యాలని కొలదోసి పీడిత దళిత బహుజనుల యొక్క రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం మనందరం కంగడ బుద్ధులు కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మహావీరులకి మరొక్కసారి జోహార్లు తెలియజేస్తున్నాం. జోహార్ అమర వీరులకు. అందరికీ జేబీమండి. మరి నేటికి 207 సంవత్సరాలు భీమా కోరేగాము విజయోత్సవ సభలు చేసుకోవటం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతికుండా అన్న రోజులు కూడా మరి భీమా కోరేగాము స్థూపం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 500 మంది వీరులకి నివాళులు అర్పించేవాడు. మరి అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఇక్కడ దళిత బహుజన ప్రజా సంఘాలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పించి, అదేవిధంగా భీమ్ కోరేగాం వీరులకి కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరూ పేరు పేరున జై భీమ్.